ఈ సీజన్లో మనం ఇలా ఫారెస్ట్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటంటే ఇలా చెట్లు పడుతూ ఉంటాయి. ఇలా చెట్లు ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి. జంతువులు వస్తూ ఉంటాయి. హారన్ ఎక్కువ మోగించద్దు, బట్ ఇరిటేషన్ పోతుంది. ఏ జంతువుకి హాని తలపెట్టద్దు. ఇది టైగర్ జోన్. కార్ ఎక్కడంటే అక్కడ ఆపి ఫోటోలు షూట్ చేసుకోవటం చేయకూడదు. వాష్రూమ్ వచ్చినా ఎక్కడైనా పబ్లిక్ ఉన్న దగ్గరే వెళ్ళాలి. వాష్రూమ్ ఎక్కడంటే అక్కడ చేయొద్దు. అర్జెంట్ ఉందంటే కనుక ఎవరైనా పబ్లిక్ ఉన్న దగ్గరే వెళ్ళి అక్కడ వాష్రూమ్లు యూజ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ ఏమి బయట విసరద్దు. ఏమన్నా ఉన్నా కార్లో పెట్టుకొని బయటకు వెళ్ళినాక బయట వేయాలి. ఫ్యూచర్ జనరేషన్ కాపాడాలంటే మాత్రం మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం ఇలాంటివి వాళ్ళకు కూడా అందించాలి అంటే కనుక నేచర్ని మనం ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ చెట్టు ఉందా, ఇది ఎప్పుడైనా పడవచ్చు, రెడీగా ఉంది. అంటే ఎవరి దురదృష్టమో మనం చెప్పలేము. వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ వినిపించేదల్లా ఈ వాటర్ ఫాల్స్ సౌండ్స్. అవును, ఈ సౌండ్స్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. నెమలి నాట్యం చేసే వెదర్ ఇది. 15 minutes ఇది ముందు ఎండ్ వచ్చింది, చీకటి అయిపోయింది. ఎస్పెషల్లీ వర్షాకాలం దడుస్తాం కానీ మనం చాలా బాగుంటుంది. వర్షాకాలమే ట్రావెలింగ్ చేయాలి. ల్యాండ్ స్లైడ్స్ అంటే డేంజర్ ఎవ్రీ ప్రతి చోట ఉంటుంది డేంజర్ అనేది. అవును, మనం ప్రికాషన్ తీసుకోవాలి. రాత్రి పూట అదే ఇక ప్రికాషన్ తీసుకుని ప్రతిదీ వెళ్ళాలి. బట్ అర్పులు కిష్ 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 అని అనిపిస్తుంది. బండి అయితే లైట్లు వేసేసుకుంది. కారే జాగ్రత్తలు పాటించేటప్పుడు మనం ఎందుకు మానవులమై మనం ఎందుకు పాటించకూడదు? ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇలా? ఇంకా 50 కిలోమీటర్స్ ఎన్ని అవర్ చూపిస్తుంది? 2.5 చూపిస్తుంది. ఇలా పడినాయి. ఇలా పడినప్పుడు కొంత టైం తీసుకుంటుంది.
సహనం చాలా అవసరం ఇందులో. జీవితం నేర్పుతుంది. హార్ష్ క్యారెక్టర్, హార్ష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇలాంటి ట్రిప్పులు వేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి ఈ పచ్చదనాన్ని, వాతావరణాన్ని చూపించిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. రాజేంద్ర ప్రసాద్ అంటాడు కదా, అబ్బా నీ కాఫీ వాసన మళ్ళీ వస్తుంది. అదే కదా అని అసలు మొత్తం అది కారు మొత్తం కాఫీ వాసన, కాఫీ తాగినంత ఫీల్ అవుతున్నాం ఈ వెదర్లో. రాజేంద్ర ప్రసాద్ అంటాడు వీడికి కొంచెం పూలని అమ్మాయిలు చూపించండి. రాజేంద్ర ప్రసాద్ పూలు అమ్మాయిలు చూపించమన్నాడు. నేనేమంటానంటే ఫారెస్ట్, ప్రకృతి, ఈ గ్రీనరీ చూపించమంట. వైలెన్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇలాంటివే చూపించాలి ఎక్కువ. ఇదే మెడిసిన్, చక్కటి మెడిసిన్. ఆ సౌండ్ చూడండి, జంతువుల అరుపులో పక్షుల అరుపులు. దీనికి మైక్ సెట్ ఎందుకు పెట్టలేదంటే ఇలాంటివి అన్నీ వినిపించాలని, న్యాచురల్గా ఉండాలని. ఇక్కడ నెట్వర్క్ అస్సలు పనిచేయదు. నిజంగా నాకు ఇక్కడ భయం వేస్తుంది, ఎందుకంటే టైగర్ క్రాసింగ్ జోన్ అట. ఒకవేళ టైగర్ వచ్చిందనుకో, నెట్వర్క్ లేదు, వెనకెవరు లేరు, ముందెవరు లేరు. ఇప్పుడు ఏం చేస్తాము? ఎవరు రక్ష? సాయి రక్ష. వర్కర్సా? ఇప్పుడు విలేజ్లు పనికి వెళ్ళటానికి వచ్చి నిలబడినట్టున్నారు. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఈ వారాంతపు సంతలు కూడా ఉంటాయి ఒక్కోసారి ఈ గిరిజనులకి. అటే సోమవారం, ఆదివారం, మంగళవారం. అది ఎక్కడ ఉంటుంది అంటే చిన్న, ఇప్పుడు వీళ్ళు లోపల బయట నుంచి ఉన్నారు చూడు, వాళ్ళు లోపల్లో ఉంటుంది అనమాట. ఇలా రోడ్డు, చిన్న రోడ్డు మీద ఉండదు. ఆ సంతలు గమ్మత్తుంటాయి. ఇప్పుడే మష్రూమ్స్ ఇక్కడ ఈ సీజన్లో దొరికేవన్నీ దొరుకుతాయి కదా వస్తువులు. అడవి కోళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? చిన్నగా ఉంటాయి, అది తోక ఇదిగా ఉండి చిన్నగా ఉంటాయి కోళ్ళు. మాంసం కూడా గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా జాగ్రత్తగా ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అటకాయించి చూపులు, పిచ్చి పిచ్చి మాటలు అవన్నీ ఇక్కడ నడవు. నేనంటే గొప్ప అని ఫీలింగ్స్ అస్సలు నడవు ఇక్కడ. అందరు ఒకరికొకళ్ళు ఎలా రెస్పెక్ట్ చేసుకుంటారు చూడండి. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్గా మారుతారు, మళ్ళీ మన దగ్గర రాగానే మళ్ళీ మారుతారు. ఏమైంది? మనం ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు వెహికల్ని అన్ని విధాల టెస్టులు చేయించుకోవాలి, చక్కటి ట్రీట్మెంట్ చేయించుకొనే బయటికి తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళ మూలాన ఇదంతా జామ్ అయింది. ఆ ఒక్కరి మూలాన తక్కిన ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. వారు ఇబ్బంది ఫీల్ అవుతారు, అది వాళ్ళు చేసిన దానికి.
కానీ మనలాంటి వాళ్ళం కూడా ఇబ్బందిలోకి వెళ్తాం. కాబట్టి పక్కవారిని ఇబ్బంది కలిగించే పనులు మనం చేయకూడదు. అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ డౌన్ అయ్యే వాటికి నేనేమి అంటలేదు. కొన్ని పంక్చర్ అవుతుంది, పంచర్ కిట్ పెట్టుకోవాలి ఎప్పుడు, మార్చుకోవాలి, స్టెప్ని అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెలిసి ఉండాలి. వచ్చేటప్పుడు చేయించుకునే కంప్లీట్ ఒకసారి మొత్తం టెస్ట్ చేయించుకుని రావడం అనేది ప్రైమరీ. ప్రయాణించేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే చక్కగా తిరిగి ఇంటికి వెళ్తాం హ్యాపీగా. ఇవన్నీ ఈ మెమరీస్ అన్నీ మైండ్లో పెట్టుకొని కొంతకాలం ఫిల్ అయ్యి వస్తాం. కొంతకాలం వరకు ఉంటుంది చూడు. అట్లా ఒకళ్ళకొకళ్ళని దారించుకోవాలి. మధ్యలో వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయాలి. కోఆపరేట్ చేసుకుంటూ వెళితేనే ప్రయాణం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి అదే బయట కూడా ఇలాగే చేయాలంట నేను. ఒక ప్రయాణంలోనే కాదు, లైఫ్లో కూడా ఇలాంటివి ఉంటేనే అప్పుడు నిజమైన లైఫ్. సమాజంలో మార్పు తేవాలంటే ఇలాంటివన్నీ తప్పక పాటించాలి. నేను గొప్ప, నా కారు గొప్ప అనేది కాదు. భగవంతుడు ఎప్పుడో మనకి డిసైడ్ చేసి మనకు అర్హతలు ఇచ్చాడు. అర్హతని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన అర్హతని, భగవంతుడు ఇచ్చిన అర్హతని. ఇటువైపు అంతా నీటి కొలను ఉంది, మన గూగుల్ చూపిస్తుంది. వంట చెరుకు వస్తుంది, ఇట్లా బ్లాక్ అయిపోతాయి, చెట్లు పడిపోతాయి రోడ్స్. ఈ సీజన్లో వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి, ఎక్కడంటే అక్కడే ఉంటాయి. కానీ మనం వాటర్ ఫాల్స్ దగ్గర దిగి ఎంజాయ్ చేయొచ్చు. కానీ అడ్డదడ్డంగా దిగామనుకోండి, ఏ కాళ్ళలో చేతిలో ఇరుగుతాయి. విహారయాత్రని విషాదయాత్రగా మలుచుకోవద్దు. ఇంత చక్కటి వాతావరణాన్ని, ఇంత చక్కటి ప్రకృతిని ఆస్వాదించండి, ఆనందించండి. క్వాలిటీ లైఫ్ అనుభవించండి. అంతే కదా, క్వాలిటీ లైఫ్ అనుభవించాలంటే ఇలా ఉండాలి. ఇలాంటి ఇప్పుడు నేను పైన చెప్పినవన్నీ పాటించాలి. ప్రతివాడు లైఫ్ క్వాలిటీగా ఉండాలనుకుంటాడు, కానీ నియమ నిబంధనలు పాటించితే తప్పనిసరిగా మనకు కూడా ఇలాంటి లైఫ్ వస్తుంది, క్వాలిటీ లైఫ్. ఓకే, బాయ్.